ఖమ్మంలో తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు జరిగింది. టీఎన్జీఓ భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముజామిల్ ఖాన్ హాజరయ్యారు. రంజాన్ మాసం ఆధ్యాత్మిక భక్తికి, స్వీయ క్రమశిక్షణకు ఉత్తమ సమయంగా భావిస్తారని, సమాజంలో కృతజ్ఞత ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని, పేద ప్రజలను ఆదుకోవడానికి, వారికి దానం చేయడానికి, కోపాన్ని నిగ్రహించుకోవడానికి ఈ రంజాన్ పండుగ జరుపుకుంటారని ముజామిల్ ఖాన్ అన్నారు. జేఏసీ ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహించి సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వాలు పెంపొందించే విధంగా కృషి చేస్తున్నందుకు అభినందించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ గుండుపల్లి శ్రీనివాసరావు, కన్వీనర్ కస్తాల సత్యనారాయణ, యలమద్ది వెంకటేశ్వర్లు, పారుపల్లి నాగేశ్వరరావు, శ్రీనివాస్, యాలాద్రి, కృష్ణార్జునరావు, సురేష్, వాసిరెడ్డి శ్రీనివాసరావు, లింగయ్య, డ్రైవర్ల సంఘం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ألم يجدك يتيما فآوى ووجدك ضالا فهدى ووجدك عائلا فأغنى فأما اليتيم فلا सगीरा और कबीरा गुनाहों को माफ़ फरमा दीजिए। अल्लाह हमारी नमाजों को कबूल फरमा लीजिए। अल्लाह हमारी इबादतों को कबूल फरमा लीजिए। या अल्लाह रहने की तौफीक अता फरमा दीजिए। या अल्लाह जो दुआएं मांगी गई हैं अल्लाह उसको भी कबूल फरमा लीजिए। अल्लाह जो मांगने से रह गया उसको भी कबूल फरमा लीजिए। अल्लाह दुल्हन में